సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, ఈ తుప్పం దురాగతం ఏంటి? మహిళను చెట్టింగ్ కట్టేసి దాడి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఘటన పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అదేంటంటే మరి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో ఈ రకంగా జరగడం ఏంటంటే మొన్న ఎప్పుడో పిఠాపురంలో కూడా ఇలా జరిగిందని చెప్పి అది పెద్ద కలకలమైంది. అంటే ఇలాకానే కదా, ఆయనే దాన్ని అక్నాలెడ్జ్ చేసి దాని మీద చర్య తీసుకోమని పంపించారని కదా. నిజంగా సెంటిమెంట్లు అడ్డం వస్తాయి కానీ నేను ఆపుతున్నాను. కానీ కుప్పం లాంటి చోట, అందులో స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన అధికారులు ఇదంతా ఉన్న చోట, ఈయన పైగా రాజకీయ అనుబంధాలు కూడా ఉన్నాయి, పాలకపక్షం అని అంటున్నారు. తెలియదు కానీ 90-80 వేలు ఎంతో కట్టాలట. వాళ్ళ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆమెతో కష్టపడి చేస్తున్నది. ఆమెను చెట్టు కట్టేసి కొట్టడము, పక్కన పిల్లోడు ఏడవటం, ఆ ఏడుపు కూడా వినిపిస్తుంది. ఇది వైరల్ అయింది మీరు ఎప్పుడు అంటున్నట్టుగా. నిజంగా బాధాకరం కదా. నేను సెంటిమెంట్ అడ్డం వచ్చి చెప్పట్లేదు కానీ కొన్ని సినిమాల్లో సీన్స్ గుర్తొస్తాయి. మామూలుగా ఇట్లాంటివి మనం చూడము, ఎప్పుడైనా ఉత్తర భారతంలో అక్కడ ఇక్కడ జరుగుతుంటాయి. కానీ వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అంతకుముందు పిఠాపురంలో జరిగింది, ఇప్పటివరకు దాని మీద విచారణ లేదు. ఏదో సర్దుబాటు చేయటం తప్ప. అంటే ఎట్లా ఉందంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే చర్య, వీళ్ళు చేస్తే సర్దుబాటు అన్న ఇది నడుస్తుంది. అయితే ఈరోజు మటుకు చంద్రబాబు నాయుడు గట్టిగా ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ అధికారులను కూడా వాళ్ళ మీద కూడా చర్య అన్నారు. మహిళ కట్టకపోతే ఇక్కడ ఇంకో పెద్ద సామాజిక సత్యం కూడా ఉంది వర్మ. మేము మహిళలను విపరీతంగా సాధికారత కల్పించాము, ఎంపవర్ చేశాము, డ్వాక్రా గ్రూపులు పెట్టాము, వాళ్ళే చేస్తున్నారని అంటున్నారు. కానీ వేల రూపాయల రుణాల్లో సామాన్య ప్రజలు ఉండిపోయి ఎలా ఈ రకరకాలైనటువంటి వడ్డీ వ్యాపారులు వీళ్ళ చేతుల్లో ఉండిపోతున్నారు అన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా చివరిది మనం అనకపోయినా ఈ పరస్పర విద్వేషంతో ఇప్పుడు మన ఎవరో పంపించారు నాకు, ఇది ఈయన మాట్లాడుతున్నాడు. ఎవరు? అప్పుడు కూడా ఈయన ప్రభాకర్ రెడ్డి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచి స్పీకర్ ఆన్ చేయించారు. ఇప్పుడు రిపేర్ చేయించుకోండి అంట. ఇప్పుడు కొడితే ఆజీలు రిపేర్ చేయించుకుంటారా? ఫోన్ కార్యకర్తలారా, చీమరక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము? ఇది ఎట్లా కొడతారంటే మనం 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే. సరే, ఈ ఘటన ఆ ఘటన స్వభావం చెప్తున్నాను నేను. ఇది చీమునెత్తిరి ఉందా? తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యారు, ఇంతకుముందు ఏమయ్యారు, ఇలాంటి వాళ్ళు నాయకులు ఇలా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ఈయన్ని కూడా పిలిపించి హెచ్చరించాడని ఏదో విన్నాను నేను. గతానికి ఇప్పటికీ అదొక్క తేడా ఉంది. చంద్రబాబు సీరియస్గా తీసుకున్నాడు, మాట్లాడారు, అడిగారు, ఇట్లాంటివి మనం వింటుంటాం. కానీ అసలు ఈ ఘటనలు చాలా దారుణమైనవి. రెండోది మహిళల మీద వరుసగా జరుగుతున్నవి కూడా. అది బాలికల దగ్గర నుంచి కాలేజీ అమ్మాయిల దగ్గర నుంచి రకరకాల ఘటనలు, వీటిని ఏది కూడా లాజికల్ ఎండ్ దాకా వెళ్ళడం లేదు. అది కూడా మనం ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు ఈ ఘటన జరిగింది, దీంట్లో నిజాలు ఇవి, మేము ఈ చర్య తీసుకున్నాము, ఇంతవరకు తేల్చాము అన్నది రావడం లేదు. ఆ తర్వాత అది కాస్త మరుగున పడిపోతుంది. నిజంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన వరుసగా ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి చేస్తారని ఎవరు చెప్తారు ఆయనకేమి. కానీ బట్ ఆయన నియోజకవర్గం ఆయన చోటే ఇలా ఉంటే మిగతా చోట్ల ఎట్లా అని షర్మిల కూడా దీన్నే ట్వీట్ చేశారు ఉదాహరణకు. ఆమె మొత్తం ఈ వీడియో అంతా పెట్టి. కాబట్టి నిజంగానే ఇది రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన ఈ స్థాయిలో వచ్చినటువంటిది లేదు. అందులో ఏడాది వార్షికోత్సవం అది జరుపుకుంటున్నప్పుడు చంద్రబాబు ఆయన ప్రభుత్వము సలహాదారులు కూడా దీన్ని ఒక తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన నియోజకవర్గంలోనే కొంతమంది ఇలా చేస్తున్నారు అంటే, ఒకవేళ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళైతే రాజకీయ సమస్య, ఆ పార్టీ వాళ్ళు కాకపోయినా చేస్తున్నారు అంటే శాంతి భద్రతలకు సంబంధించి కొన్ని శక్తులు ఎలా తయారవుతున్నారు, పోలీసులు అసలు చూస్తున్నారా లేదా, వీడియో తీసి వైరల్ అయ్యే వరకు అది పోలీసుల దృష్టికి రాలేదా, ఇన్ని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఒక ఫార్మల్ ఖండన, ఏదో సీరియస్ అని కాదు. అసలు మహిళల సమస్య అని మొన్న మనం అనుకున్నట్టు ఇంతకంటే మహిళల భద్రత, మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం ఏముంటాయండి?
తప్పకుండా ఇది చాలా తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు పులమటం కూడా బొత్తిగా అనవసరం. ఏం జరుగుతుందంటే వర్మ మాట్లాడిన మరుక్షణం అప్పుడు జరగలేదా, ఇప్పుడు నిజమే. ఇప్పుడు అక్కడెక్కడో వాళ్ళ అక్కనే ఏడిపిస్తున్నారని అబ్బాయి అడ్డం వెళ్తే అతన్ని నరికేస్తారు. చాలా తీవ్రమైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇటువంటివి చాలా ఘోరమైనటువంటి ఘటనలు. రాజకీయంగా చూడకండి, సామాజికంగా చూడండి. ముఖ్యంగా అభాగ్య ప్రజలు పైన ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు సార్, వాళ్ళున్నా వీళ్ళున్నా ఎమ్మెల్యేలో ఎంపీలో అటు ఇటు అవుతుంటాయి. పాలక కుటుంబాలు ఆ ఎలిట్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు, దిగువ ఉన్న వాళ్ళే నలిగిపోతుంటారు. అందరూ మా మాట వినాలి, ప్రభుత్వం ఆయన చెప్తున్నాడు కదా, మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్, అందులో పెద్ద కుటుంబము, చీము నెత్తురు ఉంటే ఏం చేయాలి, ఇతరుల మీద ఇది చేయాలా? కాబట్టి ఘోరమైన ఘటన జరిగి ఉండకూడదు సార్.